సమయంలో ప్రియులారా, దైవ వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రండి. యోహాను రాసిన సువార్త అండి, 6వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. మనం ఇదివరకు ధ్యానం చేసిన భాగంలో నుంచి మరికొన్ని మాటలు మన ఆధ్యాత్మిక జీవితం కొరకై, ఆశీర్వాదం కొరకై జ్ఞాపకం చేసుకుందాం. రండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చాలు. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో రొట్టెలు పంచిపెట్టిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్య ప్రకారం భూమి మీద, ఈ భూమండలం మీద మొట్టమొదట సువార్త ప్రకటించింది యేసు ప్రభువారే. అలాగే 3 దినాలు సువార్త ప్రకటించింది కూడా ఎవరండి? యేసు ప్రభువారే. అలాగైతే యేసు ప్రభువారు 3 దినాలు సువార్త ప్రకటించి ఉండగా, ఆ 3 దినాలు కూడా అనేక మంది వాక్యం విన్నారు. వాక్యం వింటూ ఉండగా ప్రియులారా, 3 దినాలు పూర్తయిన తరువాత 4వ రోజున ప్రభువారు ఇలా అంటున్నాడు, వీరు 3 దినాల నుండి నా వద్ద మాటలు వింటూ ఉన్నారు, కానీ వీరికి భోజనము పెట్టండి అని ప్రభువారు అన్నారు. 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని చెప్పాను. విన్నదా? కాబట్టి వారికి వడ్డించడానికి రొట్టెలు తెమ్మని ప్రభువారు అడిగారు. శిష్యులు ఏమన్నారు? మా వద్ద ఏమీనో లేవు అన్నారు. ఒకవేళ తేవాలి అంటే ఎంత కావాలంట? 200 దేనారాలు కావాలి అన్నారు 7వ వచనంలో. అలాగైతే శిష్యుల్లో ఒకడైన ఆంద్రేయ అన్నట్ట, ఇక్కడున్న ఒక పిల్లవాడి దగ్గర ఏమున్నాయి? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇంతమందికి ఇవి ఏమాత్రము అన్నట్ట. అక్కడ ఎంతమంది ఉన్నారు? స్త్రీలు, పిల్లలు కాక ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులే 5,000 మంది. స్త్రీలు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు? ఆ రేషియో కనుక మనకు లెక్క ఇస్తే ఏమండి, ఇప్పుడు సంఘాల్లో ఎక్కువ భాగం ఎవరుంటారు చెప్పండి? 80% స్త్రీలే ఉంటారు కదా. వాళ్ళలో సగం మంది పిల్లలు ఉంటారు. ఇంకా పురుషులు ఎంతమంది ఉంటారు? బహుశా ఒక 15% ఉంటారేమో కదండి. సో కాబట్టి 15% అంటే 5,000 మంది అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? స్త్రీలు ఎంతమంది ఉంటారు కదా?
విస్తారమైన జనం, బహుజన సమూహము అని వ్రాసారు అక్కడ. వారందరికీ భోజనం పెట్టడానికి ఏం చెప్పాడు చెప్పండి? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి అన్నట్టు. అందుకు ప్రభువారు అన్నారు, మీరు జనులను ఆ వరుసలో కూర్చోబెట్టండి అని చెప్పి 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఈ మాట ప్రేరేపణ. యేసు ఏం పట్టుకున్నాడు చెప్పండి? రొట్టెలు పట్టుకున్నారు. ఏ రొట్టెలవి? యవల రొట్టెలు. మీరు గమనించాలి. 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద ఏమున్నాయి? 5 యవల రొట్టెలు. ఏ రొట్టెలు చెప్పండి? 5 యవల రొట్టెలు. ఈరోజు మన పాఠం ఏంటంటే యవల రొట్టె. ఏంటండి? యవల రొట్టె. ప్రియులారా, పాలస్తీనా దేశంలో 2 రకాల ధాన్యాలు ఉంటాయి. 2 రకాల ధాన్యాలు. రండి, రూతు గ్రంథం అండి 2వ అధ్యాయము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఏంటి అంట? యవల కోత, గోధుమల కోత. పాలస్తీనా దేశంలో 2 రకాల ధాన్యాలు ఉంటాయి తినడానికి. ముఖ్యంగా ఇంకా చాలా ఉంటాయి, కానీ ముఖ్యమైనవి ఏంటి చెప్పండి? యవలు, గోధుమలు. ప్రియులారా, యవలు అనేవి చాలా ఖరీదు తక్కువ పంట, గోధుమలు అనేది ఖరీదు ఎక్కువ పంట. ఇంకో మాట, యవలు బీదల ఆహారం. ఏం చెప్పండి? యవలు బీదల ఆహారం, గోధుమలు ధనవంతుల ఆహారం. ప్రియులారా, గమనించండి, యూదులలో తక్కువ జాతి వారు, యూదులు అనకూడదు, ఇశ్రాయేలీలలో తక్కువ జాతి వారు యవలు తింటారు. అతి ఎక్కువ జాతి వారు గోధుమలు తింటారు. ముఖ్యంగా యూదులు గోధుమలే తింటారు. గోధుమలు, రొట్టెలు, ద్రాక్షారసము త్రాగుతారు. కాబట్టి గమనించండి, అది ఉన్నతుల లేదా గొప్పవారి ఆహారం. ఏంటి? గోధుమలు. యవలు బీదల ఆహారం. బాగా గమనించండి, యవలు ఏ ఆహారం? బీదల ఆహారం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఒక బీద పిల్లోడు ఏం తీసుకొచ్చాడు చెప్పండి? 5 యవల రొట్టెలు తెచ్చాడు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు అనుకున్నాం? కేవలం పురుషులే 5,000 మంది ఉన్నారు అనుకున్నాం. స్త్రీలు ఇంకా 3 టైమ్స్ ఉండొచ్చు కదా, పిల్లలు 1 టైం ఉండొచ్చు కదా, మొత్తం కలిపితే 1000 మంది ఉంటారు. ఈ 1000 మందికి 5 రొట్టెలు. కొన్నిసారి రొట్టెల గురించి చెప్పుకున్నప్పుడు మనం విన్నాం కదా. మరి పాలస్తీనా దేశంలో రొట్టె అంటే మనలాగా ఇంత ఉండదు కదండి, బాగా ఇంత పొడుగుంటుంది, పెద్ద రొట్టెలు ఉంటాయి. వాళ్ళు ఒక కుటుంబానికి సరిపడా ఒక రొట్టె చేసుకుంటారు. ఆ రొట్టెను పంచుకొని తింటారు కదండి, అలాగా ఉంటాయి ఆ రొట్టెలు. కాబట్టి 5 యవల రొట్టెలు తెచ్చాడు. ఏ రొట్టెలు ఇవి? యవల రొట్టెలు. ఈ యవల రొట్టెలను యేసు ప్రభు వారు తీసుకొని ఏం చేశారంట? ఆశీర్వదించెను. ఏం చేశారు? ఆశీర్వదించెను. తర్వాత ఏం చేశారు చెప్పండి? విరిచెను. ఆశీర్వదించారు, విరిచారు, వారందరికీ పంచిపెట్టారు. శిష్యులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరికీ వడ్డిస్తున్నారట. ఎంతవరకు? వంట తక్కువగా ఉంది, కొద్దిమందికే వండాం, అంత తినండి, ఇంటికి వెళ్ళినాక మళ్ళా తినొచ్చు అన్నట్టుగా అనలేదు ప్రభువారు. ఎలా పెట్టాడు చెప్పండి? తృప్తి తీరా. గమనించారా? సరిపోయినంత మట్టుకు అని రాయబడింది అక్కడ, లేదా సరిపోయినంత మట్టుకు కదండి. వాళ్ళకి సరిపోయినంత మట్టుకు వడ్డించాడట. ఆ సరిపోయినంత మట్టుకు వడ్డించగా ఇంకా ఎంత మిగిలి? 12 గంపలు మిగిలి. దైవ కార్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ యవల రొట్టెల యొక్క విషయం మనం ధ్యానం చేద్దాం.
యవల రొట్టె అంటే ఏమనుకున్నాం? తక్కువ ఆహారం. ఇంకో మాట, గోధుమలు యవలు. గోధుమలు ఇశ్రాయేలీలకు లేదా యూదులకు సూచన. యవలు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బార్లీ అంటారు. మనం బార్లీ బియ్యం అంటాం కదా, బార్లీ అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో బార్లీ అని ఉంది కదా. ఆ యొక్క యవలు బీదవారి ఆహారం, అనగా అన్యజనులకు సూచన. బాగా వినాలి. గోధుమలు యూదులకు లేదా ఇశ్రాయేలీలకు సూచన, యవలు అన్యులకు సూచన. ప్రధాన బిడ్డలారా, అన్యులకు సూచన. అలాగైతే యేసయ్య చేతిలో ఏముంది చెప్పండి? యవల రొట్టె. యవల రొట్టె. ఏందయ్యా ఈ యవల రొట్టె? దీని యొక్క వ్యవహారం ఏంటి? ఎందుకు దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చామంటే, రొట్టెలు అంటే అర్థం ఏంటి మనం ఇదివరకు చెప్పుకున్నాం. యేసయ్య 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ఒక రొట్టె తీసుకొని కదండి, ఆయన భోజనమైన పిమ్మట ఒక రొట్టెను ఎత్తుకొని ఏం చేసినట్టండి, దాన్ని విరిచి వారికి ఇచ్చి ఏమన్నాడు? ఇది నా శరీరము. ఏం చెప్పండి? ఇట్స్ మై బాడీ. ఏమండి? ఈ రొట్టె నా శరీరము అనగా ఆ రొట్టె దేనికి సూచన? యేసయ్య శరీరానికి సూచన. అలాగైతే గోధుమ రొట్టె యేసయ్య శరీరానికి సూచన అయితే, యవల రొట్టెలు దేనికి సూచన? ఆయన బిడ్డలమైన మనకు సూచన. గమనించారా? గోధుమ రొట్టె యేసయ్య, యవల రొట్టెలో ఆయన రక్షించిన దేవుని బిడ్డలమైన మనకు సూచన. ఇది రొట్టెల వ్యవహారం కాదు, దేవుని బిడ్డల వ్యవహారమే కదండి. ఈ పూట ఒక రొట్టెను నేను మీకు జ్ఞాపకం చేస్తా. రండి, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం త్వరగా తిప్పండి. 7వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనము, తిరిగి 14వ వచనము, 13, 14 వచనాలు. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఇట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమియూ కాదు. దేవుడు మిద్యానీలను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. చాలు. గమనిస్తున్నారా? యవల రొట్టె కథ ఏం చెప్పండి? యవల రొట్టె అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంటున్నాడు, గిద్యోను గారికి భయం. మామూలుడు కాదు గిద్యోను. గిద్యోను అనే పేరుకు అర్థం ఏంటంటే పడద్రోయివాడు. ఏం చెప్పండి? పడద్రోయివాడు. రెండవది తెగనరుకువాడు. గిద్యోను అనే పేరుకు 2 అర్థాలు. ఒకటి పడద్రోయివాడు, రెండవది తెగనరుకువాడు. ఈ 2 పేర్లు మొట్టమొదటి భాగం తల్లిదండ్రులు పెట్టారు. ఎవరంట? పడేసేవాడు అని పేరు పెట్టారు కదండి. మా అమ్మ మా నాన్న నాకు పెట్టిన పేరు ఏంటంటే మొట్టమొదట వెంకట్రావు అనే పెట్టారు. కానీ నిక్నేమ్ ఏంటో తెలుసా నాకు? విశ్వామిత్రుడు. ఏం పేరు చెప్పండి? ఎన్నోళ్ళు చెప్పండి, నిద్రపోయే వాళ్ళు అక్కర్లేదు. ఏమండి? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అనే పేరు ఎందుకు చెప్పారు తెలుసా? బండెడు కోపం నాకు. ఏం చెప్పండి? బండెడు కోపం. కదిలిస్తే కోపపడేవాడిని. కోపంలో మామూలు కోపం కాదు అది. ఏమన్నా ఏదన్నా అన్నారనుకో, ఇప్పుడు నేనేదన్నా అంటాను, ఆడు నన్ను కొట్టగలడా? కొట్టలేడు, చిన్న పిల్లోడు కదా. అందుకని ఆడు ఏం చేస్తాడు తెలుసా? వారం రోజులు పోదండు. ఏమండి? మా అమ్మ మా నాన్న మరి మా అమ్మాయితో బతిలాడేది, తినయ్యా అని. తినేవాడే కాదు, ఎందుకంటే కోపం. ఏమండి? వీడికి బండే కోపం అని చెప్పినని ఆమె కమ్మగా మా ఇష్టపూర్వకంగా పెట్టుకున్న పేరు ఏంటి చెప్పండి? విశ్వామిత్రుడు.
వీడు ముక్కోపి అని పేరు పెట్టేది. నిజమే, గమనించండి. అలాగే తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏం పేరంటే ఏం చెప్పండి? పడద్రోయువాడు. గిద్యోను అనగా పడద్రోయువాడు. రెండో పేరు ఏం చెప్పండి? తెగ నరుక్కువాడు. ఈ పేరు ఎందుకు వచ్చిందో నేను తర్వాత చెప్తా. ఈ గిద్యోనులో 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సందర్భం ముగింపులో అదే వస్తుంది. గిద్యోను యవల రొట్టె. మీరు బాగా అర్థం చేసుకోండి. యవల రొట్టె అంటే ఎవరు చెప్పండి? గిద్యోను. గిద్యోను అంటే ఎవరు? యవల రొట్టె. ఈ యవల రొట్టె దేనికి సాదృశ్యం అంటే విశ్వాసికి, అనగా నీకు నాకు సాదృశ్యం. గిద్యోను ఎలా ఉన్నాడో నీవు నేను కూడా అలాగే ఉన్నాం. మొట్టమొదట రండి దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం విందాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన యోఫ్రాలోని మస్తకీ కింద కూర్చొని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యునట్లు గానుగ చాటున గోధుమలో దొళ్ళగొట్టుకుంటున్నాడు. ఆ దినాల్లోట ఇశ్రాయేలీయుల దేశాన్ని మిద్యానీయులు ఏమండి, అలాగే ఇంకో మిద్యానీయులు, ఇంకా మరి మరొక ఇశ్రాయేలీల మీదకి వచ్చారట. మిద్యానీయులు ఇంకెవరు? దండుపాలెంలో వచ్చారట. వాళ్ళు వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలీల మీద పడి ఎట్లా చేస్తున్నారంటే వారిని తరుముతూ ఉన్నారు. ఎట్లా తరుముతున్నారు? మిద్యానీయులు వారిని ఎట్లా తరుముతున్నారంటే వాళ్ళు మిడతల దండు అంత ఉన్నారట. మిద్యానీయులు ఎట్లా ఉన్నారు? మిడతల దండు అంతా ఉన్నారు. వారు భయంకరంగా వీరిని తరుముతున్నారు. మామూలుగా తరగట్లా. ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు పొలం వేసుకుంటే పంటకు వచ్చేటప్పుడు కోసేస్తున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇంటిని పడేస్తున్నారు కదా. అప్పట్లో టెంట్లు కదా, వీళ్ళు టెంట్లు వేసుకోవడం, వాళ్ళు పీకేయటం. అంత భయంకరంగా ఉండేవాడు. వీళ్ళు ఆహారం తిందామని కంచంలో అన్నం పెట్టుకుంటే, అంటే రొట్టెలు పెట్టుకుంటే రొట్టెలు వాళ్ళు లాక్కొని పోయేవాళ్ళు కదండి. అడ్డు వస్తే వారిని వ్యతిరేకంగా మాట్లాడితే అందరినీ చంపేసేవాళ్ళు. అంత భయంకరంగా ఉండేది ఆ దినాల్లో పరిస్థితి. అటువంటప్పుడు గిద్యోను గారు ఏమండి, మన హీరో ఎట్టంటోడు చెప్పండి? ఎట్టంటోడు? ఇక్కడ రాయబడి ఉంది ఏమండి, మిద్యానీయులకు భయపడి మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలో దొళ్ళగొట్టుకోండి. ఎవరు కూర్చున్నాడు? గానుగ సాటును కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నాడు చెప్పండి? సాటును కూర్చున్నాడు. ఎందుకు? ఈయనకు భయం. ఏమండి, పిరికోడు, మామూలు పిరికోడు కాదు. బాగా నిద్ర వచ్చి పడుకున్నాను అనుకోండి, పడుకున్నప్పుడు ఏదైనా ధమాల్మని చప్పుడైతే లేచి కూర్చుంటాను నేను. అంత భయం నాకు కదండి. నాకంటే ఇంకా భయొచ్చుడు ఈ గిద్యోను గారు. ఎంత భయం అంటే మిద్యానీయులు వచ్చి ఎక్కడ ఇంటి మీద పడతారో అని గానుగ చాటును కూర్చొని ఇటు చూస్తా ఇటు కొట్టుకుంటా, ఇటు చూస్తా ఇటు కొట్టుకుంటా. ఎంత పిరికోడో కదండి, ఎంత పిరికోడో. నిజమే, మనం కూడా ఎట్టంటి వాళ్ళమే? పిరికోళ్ళం కదా. పిరికి వారం. ప్రార్థనకు రావాలంటే పిరికి, కూటానికి రావాలంటే పిరికి, దేవుని పని చేయాలంటే పిరికి, దేవునికి సాక్ష్యం చెప్పాలంటే పిరికి, పాట పాడాలంటే కూడా పిరికే కదా. నేను కాదులే ఏమండి అంటాం మనం. కాబట్టి మొట్టమొదట గిద్యోను ఎటువంటి వాడు చెప్పండి? పిరికివాడు. ఈ పిరికివాడితో ఇప్పుడు 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా. ఏం చెప్పండి? ఈయనంట పరాక్రమము గల బలాఢ్యుడు అంట. గానుగ సాటును కూర్చొని గోధుమలు దొల్లగొట్టుకునేవాడు. గోధుమలు దొల్లగొట్టుకోవటం అంటే ఏంటి? ఏమన్నా జొన్న కంకులు చూసారా? జొన్న కంకులు బాగా ఎండిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? కర్ర ఒకటి తీసుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకో? గింజలు రాలటానికి. అట్టగే గోధుమ కంకులు తీసుకొని ఈయన కొట్టుకుంటున్నాడు, గింజలు రాలగొట్టుకుంటున్నాడు కదా. ఎక్కడా? గానుగ సాటును కూర్చున్నాడు. ఎందుకో?
గుర్రాలు వచ్చినాయి అనుకో, హీ ఎస్కేప్, పారిపోవడానికి భయం. ఎంత భయమో. రెండవది, అతనిలో ఉన్న కొన్ని గుణాలను మీకు జ్ఞాపకం చేయాలని ప్రయత్నిస్తున్నా. రండి 15వ వచనం లేదా 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నేను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను. ఏంటట? తనే అంటున్నాడు. ఏమయ్యా, దేవుడు నిన్ను ఎలమంటున్నాడు, వెళ్ళు మిద్యానీయులతో యుద్ధం చేయి, ఇశ్రాయేలును రక్షించు అంటే, నేనెట్ట పోయేదండి? ఎందుకనయ్యా అంటే, నేను నా పితరుల గోత్రములో ఎటువంటి వాడిని? ఎన్నిక లేనివాడిని. ఏమండి? ఎన్నిక లేనివాడను. ఏమండి? లెక్కలో లేనివాడు కదా, లెక్కలేనివాడు, లెక్కకు తక్కువైనవాడు, పనికి మాలినవాడు. రండి వాక్యంలోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. 28. ఇంకా ఎవరు నేర్పించుకున్నాడట? గిద్యోను అంటున్నాడు, నేను ఎన్నిక లేనివాడిని. మనమా కదండి? మనకంటే గొప్పవాళ్ళు లేరా? ఏమండి? ఎర్రగా బుర్రగా అందంగా ఉండేవాళ్ళు లేరా? వాళ్ళందరం ముందు చూస్తే మనం కోతుల్లాగా ఉంటాం కదా. మనకంటే అందగాలు వాళ్ళు. ఏమండి? ధనం విషయంలో మనకంటే వాళ్ళే బెటర్ కదా. చదువు విషయంలో మనకంటే వాళ్ళే బెటర్. కానీ అందరికంటే కూడా ఎటువంటి వారమో నిష్ప్రయోజకులమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. నిజ దేవుడైన యేసయ్య, పరిశుద్ధుడైన యెహోవా పాదపీఠం దగ్గరికి రావడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎవరికి? ఎన్నికైన వారు, బలవంతులు, శక్తివంతులు, అందగాళ్ళు. వాళ్ళకి లేని అర్హత ఎవరికి వచ్చింది? ఎన్నిక లేని వారికి. ఏమండి? ఇంకో మాట కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదవమ్మా. పదమూడు చదువమ్మా. 13 వినండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇంకా ఇంకా మీరు దేవుడు లేనివారు కదా, ఇశ్రాయేలుకు దూరస్తులై ఉన్నారు. ఏమండి? చాలండి. మీరు పరదేశులను, దేవుడు లేనివారును, దూరస్తులను, ఎన్నిక లేనివారునై ఉన్నారు. ఏమండి? ఎట్టంటి వాళ్ళు చెప్పండి? మనకెంతమంది దేవుళ్ళు? 33.5 కోట్లు కదండి. ఆకు, పిందె, రాయి, రప్ప, ఆలార్, ఏం చెప్పండి? అన్ని దేవుళ్ళే. ఒక్క దేవుడు మాత్రం లేడు మనకి. ఒక్క దేవుడు ఒక్కటే. దేవుడు గాడ్ అనే మాద సింగులరా ప్లోరలా అనగా ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. ఆ ఒక్కడు మన దగ్గర లేడు. దేవుళ్ళము అని చెప్పుకునే వాళ్ళు మాత్రం చాలామంది మన దగ్గర ఉన్నారు కదండి. అందుకని ఇక్కడ అన్నాడు, మీకు దేవుడు లేడు, దేవునికి దూరస్తులై ఉన్నారు, ఎన్నిక లేనివారు కదండి. ఇక అన్నాడు, అయ్యా నేను ఎన్నిక లేనివాడిని, నేను చాతగాని వాడిని, నా యొక్క పితరుల గోత్రములో నేను ఎన్నిక లేని వాడును. ఇంకా అంటున్నాడు, నా పితరుల కుటుంబంలో ఏమనంట, నేను జ్యేష్ఠుని కాదు, ఇటువంటి వాడిని కనిష్ఠుడను, నేను చిన్నవాడిని. ఇంటికి పెత్తనం ఎవరికి వచ్చింది చెప్పండి?
ఏమండి ఒక తండ్రికి 2, 3, 4 కొడుకులు ఉన్నారనుకోండి, పెత్తనం ఎవరిది? తెలియట్లేదా నా భాష? మీకు అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఎవరికి ఉంటుంది పెత్తనం? పెద్దోడికి ఉంటుంది కదా. మరి ఇతను ఏమంటున్నాడు? నేను కనిష్ఠుడను అంటే ఆఖరోడు, చిన్నోడికి పెత్తనం ఇస్తారా? ఏరు కదా. కానీ దేవుడు అన్నాడు, నీవే ఎన్నుకోబడిన వాడవు. దేవుడి చేత ఎన్నుకోబడిన ఈ యొక్క ఎవల రొట్టె అయిన గిద్యోను ఎట్టంటోడు చెప్పండి? బహు పిరికి, ఎలబారేవుడు. యుద్ధానికి ఎవడు కావాలా? పోరాడేవాడు కావాలా. వీడు పిరికోడు, పారిపోయేవాడు. రెండవది ఎన్నిక లేనివాడు, కనిష్ఠుడు, లెక్కలో లేనివాడు కదండి, లెక్కలో లేనివాడు. ఇంకో మాట కూడా చూద్దాం. 3వ మాట, త్వరగా వెళదాం. 3వ మాట చూడండి. 3వ మాట దేవుడు చెప్పాడు అతనితోటి, గిద్యోను నీవు వెళ్ళి 25వ వచనం, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేయుము. ఏం చెప్పాడు చెప్పండి? నరికివేయుము అన్నాడు. అయితే ఈయన ఏం చేశాడు? పగలు చేయడానికి భయపడి, మీరు ముందు వచనాల్లో చదువుకోండి. ఏమండి, అతను పగలు చేయడానికి భయపడి రాత్రి వేళ చేశాడట. ఏమండి, 10 మందితో పోరాటం ఇష్టం లేదు. ఏమండి, బజార్లోకి వెళ్ళి సువార్త చెప్పాలంటే ఏం కావాలి చెప్పండి? గట్స్ కావాలి, ధైర్యమో కావాలి. నేను చాలా ప్రయత్నం చేశా. మొట్టమొదట్లో జనాన్ని వేసుకొని వెళ్దామని పరిగెత్తా. నా వెనకాల ఎవరు రాట్లా. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేశా. ఎవరు రాట్లా, ఒంటరిగా వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయాలా అని. ప్రకటించు అన్నాడు దేవుడు, యేసుకేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం. అందుకని నేనేం ఉపయోగించాను తెలుసా అండి? ఈ సెల్ ఫోన్ ఉపయోగించాను. నేను ప్రతిదినం ఎవ్రీడే, ఎప్పుడు చెప్పండి? at 5 o'clock, ప్రతిరోజు 5 గంటలకి సువార్త చెప్తూనే ఉన్నది, ఆగల ఇంతవరకు. ఏమండి, రేపు 15వ తారీఖు 15వ వార్షికోత్సవం. ఏమండి, 15 ఏళ్ళ నుంచి సువార్త మాత్రం ఆగల. భయం లేదు కదండి. పబ్లిక్గా చెప్పడానికి భయం, బయటికి రావడానికి భయం. ఈ యొక్క పిరికివాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు చెప్పిన పని షార్ట్గా చేస్తున్నాడు కదా. నిజమే. ఇంతకుముందు ఒకసారి చెప్పా, దేవుని వాక్యం ప్రకటిస్తూ చెప్పా సాక్ష్యం. ఏమిటా సాక్ష్యం అంటే, నేను మొట్టమొదటి రక్షించబడ్డప్పుడు పత్తుల్లో మందిరానికి వెళ్ళేవాడిని. ఆ మందిరానికి బూరేపల్లి నుంచి ఒక తల్లి వచ్చేది. అప్పుడు బూరేపల్లి అంటే అన్నంగా అవతల ఏటోడ్ని ఉండేది. అది అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. ఏమండి, బూరేపల్లి, అన్నంగి, ఎర్రబాలెం, మేదరమిట్ట, అక్కడి నుంచి నడిచి రావాలి ఆమె. పాపం ఆమె వారం వచ్చిద్దండి, నడిచే వచ్చిద్ది. అప్పుడు ఆటోలు బస్సులు లేవు, నడిచే వచ్చిద్ది ఆమె. నడిచి వచ్చి మళ్ళీ నడిచి వెళ్ళిపోద్ది. ఆమెట బైబుల్ తీసుకొని ఆదివారం వచ్చిద్దండి ప్రార్థనకి. ఎప్పుడు వచ్చింది? ఆదివారం ప్రార్థన సేపు బైబిల్ ఎదురుగా పెట్టుకొని ఊగులాడుతూ ఉంటుంది, మీలాగా కదండి, ఊగులాడుతూ ఉంటుంది. అది అయిపోయినాక ఈ బైబిల్ తీసుకెళ్ళి ఏం చేసి తెలుసా అండి? సూరులో పెట్టిద్ది. తాటాకు ఇల్లు, ఏమండి, తాటాకు ఇల్లు, పూరి గుడిస సూరులో పెట్టిద్ది. ఇక మళ్ళా అది తీసేది ఎప్పుడు చెప్పరు, వచ్చే ఆదివారమే. ఏమండి, ఆదివారం పెట్టిద్ది, మళ్ళీ ఆదివారం తీసిద్ది. ఆదివారం దాకా బైబిల్ని ఆమె మనం పట్టించుకుంటున్నామా? ఏమండి, ఆదివారం అన్నా పట్టించుకుంటున్నామా? ఆదివారం అన్నా జిప్పు అన్నా తీస్తున్నామా? బైబిల్లో తీసుకొచ్చి అక్కడ పెట్టి జిప్పు కూడా తీయరు, అట్నే పెట్టుకుని ఊగులాడుతూ ఉంటారు కదండి. ఏమండి, మళ్ళా ఆదివారం ఆమె తీసేది. అందుకని ఏం చేసింది, ఈ బైబిల్ పైన జిప్పు కవర్ ఉంటుంది చూసా, ఏమో వారానికి ఒకసారి కానీ రోజు దాంట్లో ఒకటి కాపురం చేస్తుంది. అది ఏం చేసిందంటే, ఒకరోజు ఆదివారము పనికి పోయి వచ్చింది, తెల్లారుజామున గబగబా స్నానం చేసి బట్టలు మార్చుకొని ఈ బైబిల్ తీసుకొని పోదామని చేయి పెట్టింది. వారం అంతా నేనుంటే ఇప్పుడు వచ్చి చేయి పెడతామని ఒక్క పోటు పొడిచింది. అది ఏంటి చెప్పండి? అది
ఒక్క పోటు పడి ఓయమ్మో ఓ నాయనో ఓ తల్లో ఏమైందండి ఏమైందండి ఏమండి ఇప్పుడు తీరా చూస్తే ఏం చెప్పండి, తేలు ఉందా బైబిల్లో? పైన సంచి ఉంటుంది కదా, ఈ సంచిలో తేలు ఉంది. ఆ తేలుని చంపారు కానీ ఏం బాధ తగ్గట్లా తీసుకొచ్చారు. ఆరాధన మొదలైంది. ఆమె వచ్చింది, కూర్చుంది, షబ్బు ఈ షబ్బు అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆమె గోళం చూడాలా, పాస్టర్ గారి వాక్యం వినాలా? అందరం ఆమె చుట్టూ చేరాం. ఏమైందమ్మా? అది కుట్టిందయ్యా. ఏడిదది? ఏడిదది? తేలు. యారు కుట్టింది? మరే సూర్యులో చేయబెట్టి. సూర్యులో ఎందుకు చేయబెట్టావు తల్లా? మా పాస్టర్ గారు అడుగుతున్నాడు. ఎందుకంటే బైబిల్ పెట్టేది ఆడే కదంట. అయ్యా ఎప్పుడు పెట్టావు, ఎప్పుడు తీసావు? పోయిన ఆదివారం పెట్టాను, మళ్ళీ ఈ ఆదివారం తీసినప్పుడు అది కుట్టిందయ్యా. ఏమండి? నిజమే ప్రియులారా, కదండి. వారం దాకా మనకు ఆ ధ్యాసే ఉండదా? ఉండదు. నిజమే అండి. ఎందుకని దాని మీద ధ్యాస? ఆదివారం వచ్చింది. ఏమండి? ఆదివారం అయితే బైబిల్ లేకుండా అట్టబ్బా చర్చి కడిగి పోయేది కదండి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ గిద్యోను కూడా ఎట్టంటాడంటే లక్ష్యము లేనివాడు. ఏమండి? లక్ష్యము లేనివాడు. ఒకటి పిరికివాడు, రెండు ఎన్నిక లేనివాడు, మూడు పని మీద లక్ష్యం లేదు. ఆయన చెప్పాడు, రేత్రిపూట పోయి సుప్తగా ఆ బలిపీఠం అంతా పడగొట్టి వచ్చాడు. ఇక నాలుగవది, ఆ బలిపీఠం అంతా పడగొట్టి ఏమండి ముక్కలు చేసేటప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఎవడురా ఈ పని చేసిందని ఎంటపడ్డారు. ఎంటపడేటప్పటికి ఎవరు చేసిందంటే గిద్యోను. ఇప్పుడు ఈ గిద్యోను గురించి వాళ్ళందరూ వాదించుకుంటున్నారు. ఈయన పేరేం పేరు? వాదించువాడు. అందుకని వాళ్ళందరూ ఏం చేశారు, ఒరే ఈడు ఓరక వాదిస్తున్నాడని చెప్పిన అతనికి ఎరుబయలు అని పేరు పెట్టారు. 32వ వచనం మీ తర్వాత చదువుకోండి. ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొనేము అని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబయలు అని పేరు పెట్టాను. ఎవరు పేరు పెట్టారు? ఎరుబయలు అంటే వాదించువాడు. ఏంటంట? ఓరక వాదిస్తుంటాడు, పని మీద లక్ష్యమో ఉంచడు, బహు పిరికోడు, ఎన్నిక లేనివాడు, ఎందుకు పనికిరానివాడు. ఏమండి? ఒక ఆయన టంగుటూరు వచ్చాడు. ఎవరిని చూడాలని? గిద్యోను చూడాలి ఎట్టుంటాడు అని. సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. మాటలు భలే ఉండయి. మనిషి ఎట్టుంటాడు చూద్దాం. ఆయన పక్కగానే నడుచుకుంటూ పోతున్నా నేను. ఈయన అయ్యి ఉండలే ఈ గూని ఈయన అనుకున్నాడంట. దూరం పోయిన తర్వాత ఏమన్నా బాగుండావా అని మా పాస్టర్ గారు వెళ్ళి పలకరించాడు. నేను ఆయనతో మాట్లాడుతూ, ఒరే ఈ గొంతు ఏనట్టుకుందే? గొంతు బాగుంది. మనిషి ఏమి ఎట్టున్నాడు? గూనోడు, పనికిమాలినోడు. ఏమండి? రూపం ఎట్టుంది? ఏమండి? నిజమే ప్రియులారా. ఇక ఐదవదిగా మనం చూస్తే అతడు ఎటువంటి వాడండి? ప్రభువును శోధించువాడు. 38, 39 వచనాలు, 38, 39 వచనాలు మీ తర్వాత చదువుకోండి. ఏమండి? నువ్వు వెళ్ళాయా యుద్ధానికి వెళ్ళా అంటే నేను యుద్ధానికి వెళ్ళను. ఎందుకని? నాకు ఏదైనా సూచన చూపిస్తే చేసిద్దంటావా, జరుగుద్దంటావా, జరగదా? నువ్వు వెళ్ళు, నీకు నేను తోడుగా ఉన్నాను, వెళ్ళి యుద్ధం చెయ్యి గిద్యోను అని చెప్తే ఏమంటున్నాడు? నేను వెళ్ళను. నాకు ఏదైనా రుజువు చూపిస్తే. ఏం కావాలి చెప్పు? మరే 2 కావాలా? 2 ఏంటి? గొర్రెబొచ్చు దెత్త. గొర్రెబొచ్చు మీద మాత్రమే వాన పడాలి, మిగతాది పొడుగా ఉండాలి. దేవునికి సాధ్యమా? సాధ్యం కదా. ఏమండి? గొర్రెబొచ్చు మాత్రమే తడిచింది, మంచు పడింది, మిగతా చుట్టుపక్కల పిండుకున్నాడు, చూశాడు, రైట్ అన్నాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే చుట్టూ పడాలా, గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలా అన్నాడు. శోధించువాడు, సూచనలు కోరువాడు. అంటే నమ్మడు. అంతంత మాత్రాన ఒకడిని నమ్మేవాడు కాదు. లొంగేవాడు, లోబడి నొల్లనివాడు గిద్యోను. ఏమండి? ఎన్ని అవలక్షణాలు. ఏమండి? లోబడ నొల్లనివాడు. ఆరవది ఏంటంటే దిగులు ఆయనకి. ఏమిటా దిగులు అంటే, నేను వచనాలు చదివించను, సందర్భం చెప్తే, ఇప్పటికే సమయం చాలా అయింది.
దేవుడు పో నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీకు నేను సూచన చూపించక పో అంటే మొత్తం ఊరు చుట్టూ వచ్చాడు. ఇశ్రాయేలు పాళెం అంతా చుట్టేటప్పటికి రండి 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 దేవుడు బొమ్మన్నాడు యుద్ధానికి పోదాం రండి అనేటప్పటికి పిల్ల జల్ల మొత్తం పోగు వేసుకొచ్చాడు. ఎంతమందిని వేసుకొచ్చాడు? 32,000 మందిని పోగు వేసుకొచ్చాడు. ప్రభువా ఇదిగో నేను సైన్యం తీసుకొని వచ్చా, నేను యుద్ధానికి పోతున్నానంటే దేవుడు ఏమన్నాడు? ఎంతమంది వద్దు, ఎంతమంది వద్దు, జనం వద్దా? జనం లేకుండా యుద్ధం ఎట్ట చేస్తారయ్యా? వద్దు. వాళ్ళల్లో ఎవరికైతే యుద్ధం అంటే భయమో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు అన్న. సరేనని దేవుడు చెప్పాడుగా, చెప్పాలిగా. అబ్బాయి మీకు ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళంతా వెళ్ళిపోండి అన్నాడు. ఒకళ్ళు వెళ్ళారా, ఇద్దరు వెళ్ళారా? ఏమండి 22,000 మంది వెళ్ళిపోయాడు. తెచ్చుకుంది ఎంతమందిని? 32,000 మంది. భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? 22,000 మంది. వాయమ్మ 32,000 మందిని తీసుకొచ్చుకుంటే ఎంతమంది వెళ్ళిపోయారు? ఇప్పుడు నా సంగతి ఏందని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మరలా, ఏమన్నాడు? వీరు కూడా ఎక్కువే. దేన్ని 32,000 మంది వస్తే వద్దన్నాడు. కనీసం 10,000 మంది నేను ఒక్కడి పోయి యుద్ధం చేసేదా, నేను ఒక్కడి పోయి చేసేదా లోపల అనుకుంటున్నాడు. బయటకు అంటాడా? దేవుడు కదా అండవు. భయం నిలబడి ఉన్నాడు, ఏం పళ్ళు నవ్వులుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు వీళ్ళని నేను పరీక్షిస్తా. ఎలా పరీక్షిస్తావయ్యా? నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు, అదరా బదరా నోరు పెట్టి గతికిన వాళ్ళని ఒక పక్కన పెట్టు, నెమ్మదిగా చేత్తో నీళ్లు తీసుకొని తాగిన వాళ్ళని ఒక పక్కన పెట్టు అన్నాడు. అదరా బదరా తాగిన వాళ్ళు ఎంతమంది? చేతికి నీళ్లు తీసుకొని తాగిన వాళ్ళు ఎంతమంది అంటే వీళ్ళు 300 మంది. మిగిలిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? 9,700 మంది. ఇప్పుడు అన్నాడు వాళ్ళందరిని వెళ్ళమని అన్నాడు. ఎంతమందిని వెళ్ళమన్నాడు దేవుడు? 9,700. మిగిలిన ఎంతమంది? ఓన్లీ 300 మంది. వీళ్ళతో నీకు యుద్ధము సాధ్యం, పో యుద్ధం చేయాలి. 32,000 మందిని తెచ్చుకుంటే ఎల్లగొట్టి 300 చేతిలో పెట్టి యుద్ధం చేయమన్నాడు. కూర్చొని ఉన్నాడు ఆలోచించుకుంటా. దేవుడు గొప్పవాడు కదా, చూసి అన్నాడు గిద్యోను భయపడక నువ్వేం చేస్తావంటే ఈ రాత్రి మిద్యానీయుల దండులోనికి వెళ్ళి అక్కడ శత్రువులు మాట్లాడుకునే మాటలు విను అన్నాడు. వెళ్ళాడు, తన పనివాడిని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఒక గుడారం దగ్గర కూర్చున్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. ఇందాక మనం చదివింది అదే. మొదటివాడు అంటున్నాడు నేను ఒక కళ కన్నాను రా అన్నాడు. ఏమిటా కళ అంటే ఎఫల రొట్టె ఒకటి దొర్లుకుంటా వచ్చింది, మిద్యానీయుల గుడారంలోకి దూరింది, గుడారాన్ని పడేసింది రా, మిద్యానీయులందరూ చెదిరి పారిపోయారు రా, ఇదేంది కళ అన్నాడు. రెండోవాడు అంటున్నాడు ఆ ఎవల రొట్టె ఎవరు అనుకుంటున్నా కదండి. అమ్మాట చదువుదాం చూడండి 14వ వచనం. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని శత్రువు చెప్పాడు ఈ గిద్యోను మామూలుడు కాదు, చూడటానికి ఫ్రీకోడ్లాగా ఉంటాడు, ఎందుకు పనికిరానివాడలాగా ఉంటాడు, నెడితే పడేవాళ్ళ ఉంటాడు కానీ వీడు తక్కువడు శత్రువులు అనుకుంటున్నారు. అనుకుంటూ ఉండగా 6వ మాట ఏంటంటే 15వ వచనం. గిద్యోను కళ వివరమును విని అప్పుడు లోబడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? లోబడ్డాడు. తల వంచి నమస్కారము చేశాడు. ఏమండి? తల వంచి నమస్కారము చేశాడు. ఎప్పుడైతే తల ఉంచుకున్నాడో దీన్ని ఏమంటారు? యేసయ్య ఆ రొట్టెను తీసుకొని, ఆ ఎవల రొట్టెను తీసుకొని ఏం చేశాడు చెప్పండి? విరిచి గిద్యోను ఎరగదీశాడు. నన్ను కూడా ఎరగదీస్తూ ఉంటాడు కదా. ఈ బాధలు ఏర్పడేదన్న, ఈ అవమానాలు ఏర్పడేదన్న, అత్త తిడుతుండే, భర్త కొడుతుండే, పిల్లలు గోల గోల చేస్తుండే, వాళ్ళని చూసేదా వీళ్ళని చూసేదా, లోకులనే మాటలు పడేదా, ఎన్ని మాటలు పడేదయ్యా కదండి. ఎరగదీస్తుంటాడు దేవుడు. నిజమేనా? అవును, ఎరగదీస్తూ ఉంటాడు. ఇప్పుడు గిద్యోన్ని ఎరగదీసి పారేశాడు.
32,000 మంది తీసుకొచ్చి కాళ్ళు ఎగరేస్తున్నాడు. నేను యుద్ధానికి పోతున్నాను. అబ్బాయి లాభలేదు, పంపించు అన్నాడు. 22,000 మంది పోయేటప్పటికి కాళ్ళు ఏమైంది, మడతపడింది. దిక్కులు చూస్తూ ఉన్నాడు. 10,000 మంది ఉన్నారులే, పర్లేదు అనుకున్నాడు. వాళ్ళు ఎక్కువే, వాళ్ళని కూడా పంపించే అన్నాడు. 9,700 మంది పోయేటప్పటికి 3,000 మందికి వెళ్ళి చూస్తా కింద చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు సాక్ష్యం చూపించాడో, విరిగి నలిగిన హృదయము. ఏమండి? విరిగి నలిగిన హృదయం. ఈ యుద్ధం ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడే చేస్తాడు కదండి. ఈ యుద్ధం మీరి కాదు, ఎవరు చేస్తారట? దేవుడే చేస్తాడు. ఇప్పుడు యుద్ధానికి పొమ్మన్నప్పుడు ఏమండి, యుద్ధానికి పొన్నప్పుడు గిద్దెను అనుకున్నాడు, బాంబులు తెచ్చుకుందాం, తుపాకులు తెచ్చుకుందాం, ఇచ్చి దూరం ఉండి వేస్తే వాడు చస్తాడు, నాకేం పర్లేదు అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్బాయి నువ్వు యుద్ధానికి పోవాలంటే ఏం చేయాలా? ఒక బోర తీసుకో, మనిషికి ఒకటి, 300 బోర్లు, ఆ తర్వాత 300 దివిటీలు, ఆ తర్వాత 300 కుండలు. కత్తి వద్దా? వద్దు. బాణం వద్దా? వద్దు. గద వద్దా? వద్దు. ఈటొద్దా? వద్దు. మరి ఇంకేం కావాలి? ఈ 3. వీటితో యుద్ధం ఎట్ట చేస్తారయ్యా? ఏమండి? ఇరిగిపోయాడు, నలిగిపోయాడు. ఇదొక గొప్ప వర్తమానం. ప్రభు సమయం ఇస్తే, నాకు ఆయుష్ ఇస్తే మరలా చెప్పుకున్నాం. గిద్యోని ఆయుధాలు చాలా గొప్ప ఆయుధాలండి. ఈ 3 తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. కత్తి వాడలేదు, తుపాకు వాడలేదు, బాంబు వేయలేదు, లేకపోతే బాణమో వేయలేదు. ఏం చేశాడు చెప్పండి? దివిటీ తీసుకున్నాడు, కుండలో పెట్టాడు. ఏమండి? బోర చేత పట్టుకున్నాడు. ఆ మూత పెట్టిన కుండను బళ్ళును పగలగొట్టాడు. దివిటీ పైకెత్తి బోర ఊదాడు. బోర ఊతూ ఏమంటున్నారు చెప్పండి? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవాకు జయము అంటున్నారు. ఏం జరిగింది చెప్పండి? మిద్యానీయులు దేరానేవే. వాక్యంలో ఉంది, మీరు దేవునికి లోబడియుండుడి. యాకోబు రాసిన పత్రిక 4:4 మీరు దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మిద్యానీయులు పారిపోతున్నాడు. ఎలాగండి? తన సొంత ఆలోచనలు మానేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు. విరిగి నలిగిన హృదయంతో మారు మనసు కలిగి పాప క్షమాపణ పొంది ప్రభు మాటకు లోబడ్డాడు గిద్యోను. ఏం జరిగింది చెప్పండి? మిడతల దండంత సైన్యము గిద్యోను బోర విని ఏమైపోయినాయి చెప్పండి? దేరానేవే, పరిగెత్తున్నారు. అంతకుముందు ఏమన్నారు? వాడా గిద్యోన, వాడంతూ చూస్తాం, వాడు జానడు మనిషోడు, వాడు మమ్మల్ని వేసేస్తాం వాడిని అని అంటారు కదండి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు పారిపోయారు. ఎలా పారిపోయారు అండి? ఏమండి? ఎలా పారిపోయారు? ఏమండి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించిన దేవుడు. ఎవరిచ్చారు జయం? ఎవరిచ్చారు జయం? దేవుడే ఇచ్చాడు. ఏమండి? రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. ఏమండి? నిలబట్టం మన పనే, పోజీయాల కదా. ఏం చేయాలా? దేవుని పనులు ఏం చేయాలా? పోజు పెట్టడమే. రూపం మంది, పని అంతా అయింది కదండి. మనం నిలబడితే చాలు. ఎవరు చేస్తారు పని? అద్భుతములు చేయు దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. ఇప్పుడు గిద్యోను అందరు చుట్టూ జరిగి గిద్యోనుకు జయం అంటున్నారు. మరి గిద్యోను ఏమంటున్నాడు? యెహోవాకు జయము. ఏమండి? ఎవరికి జయము? యెహోవాకు జయము. ఎందుకంటే యెహోవా మన పక్షమున యుద్ధం చేశాడు. మిద్యానీయులు అంటే శరీరాన్ని గెలవాలి, లోకాన్ని గెలవాలి, పాపాన్ని గెలవాలంటే ఎవరు గెలుస్తారు? మన వల్ల కాదు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదివితే ఏమండి? మనము పాపముల విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. ఆయన మోసాడు. ఎవరి పాపాలు? మన పాపాలు. ఇప్పుడు జయం ఎవరికి వచ్చింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయము. ఏమండి? పైరూపం మంది పోజు కదా, కానీ జయం ఇచ్చింది ఎవరు? దేవుడు. నిజమే, నిన్ను నన్ను ఇంతవరకు సజీవులుగా చేసింది, నిన్ను నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడింది. ఏమండి? 30వ సంవత్సరంలో తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఎప్పుడో పడిపోయేవాళ్ళం, ఎప్పుడో జారిపోయేవాళ్ళం, ఎక్కడో రాలిపోయేవాళ్ళం కదా. నిజమే, పోత బస్సులోనే రాలిపోయేవాళ్ళు ఎంతమందో కదండి. నడుస్తూ నడుస్తూ పడిపోయి చనిపోయేవాళ్ళు ఎంతమంది. కానీ నీవు నేను ఈరోజు వరకు సజీవులమై ఉన్నామంటే ఏం చెప్పండి? అది ఆయన కృప. ఎందుకంటే మనము పొందవలసిన శిక్ష ఆయన పొందాడు, మనకు రావాల్సిన శిలువ శిక్ష ఆయన భరించాడు, మన పాపములు ఆయన మాను మీద మోసుకున్నాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు ఎవల రొట్టె ఎవరు చెప్పండి? ఎవరు? గిద్యోను. ఈ గిద్యోని దేవుడు ఎరగదీసేటప్పటికి ఏమండి? చేతిలో తీసుకున్నాడు, ఆయన ఆశీర్వదించాడు. ఎరగదీసేటప్పటికి ఎంతమందికి సరిపోయింది? లెక్కలేదు బైబిల్లో. ఎంతమందికి అండి? పురుషులు మాత్రం 5,000 మంది, స్త్రీలు ఎంతమంది అంటే ఏమో, పిల్లలు ఎంతమంది అంటే ఏమో. అందరు తిన్నారా? కొంతమందికి పెట్టి కొంతమందికి లేదు పో అన్నారా? అందరూ తిన్నారు. ఎంతవరకు తిన్నారు? తృప్తిగా, సరిపోవునంత మట్టుకు. యానించి తెచ్చాం ప్రభువా, మా దగ్గర ఏముండే ప్రభువా అని చెప్పి అన్నారే 12 మంది శిష్యులు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఎంత వచ్చింది చెప్పండి? ఏమండి? మనిషికి తింటే 1 రొట్టె 2 రొట్టెలు తింటారు. కానీ ఏమండి? పాస్టర్లకి మధుబాబు అన్నగారు చెప్తాడు, ఏమండి? ఎప్పుడు తలపాల్సినవి 3 ఉన్నాయంట. ఏంటి అవి? తమలపాకు కట్ట, పొగాకు కట్ట, పాస్టర్ గారి పొట్ట. ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు దడుపుతూ ఉండాలి. ఏమండి? నా పొట్ట అట్లాంటిది కాదులే కదండి. నిజమే, అవును. పాస్టర్లకి ఎంతమందికి? 12 మందికి. ఎన్ని వచ్చినాయి? 12 గంపలు మిగిలినాయి. తింటున్నారు. ఏడ కూర్చొని తింటున్నారు చెప్పండి? ఇప్పుడు చెబుతారా? వచ్చే వారం చెప్తారా? 12 గంపలు మిగిలినాయి, 12 మంది తీసుకున్నారు. ఈ 12 గంపలు కూర్చొని ఆడ తింటున్నారు? ధోనిలో కూర్చొని తింటున్నారు. ధోని ఎక్కడుంది? సముద్రంలో ఉంది. మీరు అద్దరికి వెళ్ళండి అనగానే తల గంప సంకన పెట్టుకున్నారు, ధోని ఎక్కారు. ధోని పోతుంది, వీళ్ళు తింటూ ఉన్నారు. ధోని పోతుంది, వీళ్ళు తింటూ ఉన్నారు. ఏమండి? వారి కడుపే వారికి దేవుడు కదండి. నిజమే, సమృద్ధినిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ ఎవల రొట్టె గిద్యోను. ఈ ఎవల రొట్టె ఎవరు చెప్పండి? నీవు నేనే. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు చెప్పండి? అనేకులకు తృప్తికరంగా. నిజమే, ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని దేవుడు నన్ను దీవించాడు. నిజమండి. 7వ తరగతి చదివేటప్పుడు భయంకరమైన వ్యాధి వచ్చింది. అవును లేపమ్మా. ఎటువంటి వ్యాధి తెలుసా అండి? నా మోకాలు ఎంత లావున వచ్చింది. ఖచ్చితంగా 20 రోజులు 104 జ్వరం కాసింది. బిడ్డ బతుకుతాడో బతకడని ఏడిచింది నా తల్లి. ఆ రోజు ఒక్క మాట ప్రార్థన చేసింది, ప్రభువా, నేను నీ బిడ్డనే, కానీ రహస్యంగా బ్రతుకుతున్నాను, నన్ను క్షమించి నా కుమారుని బ్రతికిస్తే వీడిని నీకిస్తానయ్యా అంది. బ్రతికించాడు. ఆశ్చర్యం. జ్వరం తగ్గిపోయింది, కాళ్ళు వాపు తగ్గిపోయింది. ఏమండి? కాళ్ళు అసలు నరం ఇచ్చేవి కాదు, చేతల మీద పట్టుకొని మోసుకెళ్ళేవాళ్ళు. బ్రతికాను, బాగుపడ్డాను. ఈరోజున అనేకులకు జీవవాక్యమైన యేసుక్రీస్తును రొట్టెను పంచేవాడిగా చేశాడు. ఆ కార్యం నా పట్ల చేసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అలాగే నీ పట్ల కూడా చేశాడు. సేవలో 33.5 సంవత్సరాలు ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు కదండి. అందుకనే ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన ఆ రొట్టెను చేతపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి వడ్డించగా వారు తృప్తిగా తినిరి. ఈ పూట నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు మేలుకరంగా చేసినందుకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.